వెల్కమ్ టు మెగానెట్ టీవీ. అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. తిరుమల కొండల మీద పుట్టిన ఈ దివ్యమైన కీర్తనలు ఇప్పుడు ఖండాంతరాలు దాటి అగ్రరాజ్యం అమెరికా వీధుల్లో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని 32,000 సంకీర్తనలతో కీర్తించిన పదకవితా పితామహుడు మన తాళ్లపాక అన్నమాచార్యుల భక్తి పరిమళం ప్రపంచ వేదికపైకి ఎక్కబోతోంది. అమెరికాలోని మెంఫిస్ నగరంలో ఏకంగా 111 అడుగుల భారీ అన్నమయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అది కూడా సాదాసీదాగా కాదు, అత్యంత పవిత్రమైన పంచలోహాలతో ఈ మహావిగ్రహాన్ని నిర్మించబోతున్నారు. అసలు మన తెలుగు నేలకు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలో ఇంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న మహాసంకల్పం ఎవరిది? ఈ 111 అడుగుల విగ్రహం వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు భాషకు భక్తికి ఒక నిలువెత్తు నిదర్శనం తాళ్లపాక అన్నమాచార్యులు. ఆయన రాసిన కీర్తనలు వినకుండా తెలుగువారి ఉదయం ప్రారంభం కాదు అంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి మన తెలుగు తేజం ఖ్యాతి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాలో శాశ్వతంగా నిలిచిపోనుంది. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఉన్న మెంఫిస్ సిటీలో అన్నమాచార్యుల వారి 111 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మన ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ మాతృభూమి పట్ల, తమ ఆరాధ్య దైవాల పట్ల ఎంతటి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారో చెప్పడానికి ఈ ప్రాజెక్ట్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. రాబోయే తరాలకు మన సనాతన ధర్మాన్ని, సంగీత వైభవాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విగ్రహం అనగానేదో రాతితోనో సిమెంటుతోనో కట్టే నిర్మాణం కాదు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఆకర్షణ దీని పంచలోహ నిర్మాణం. హైందవ సంప్రదాయం ప్రకారం యజ్ఞయాగాదుల్లో గుడిలోని మూల విరాటుల తయారీలో పంచలోహాలైన బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము వాడుతారు. వీటికి దైవిక శక్తిని ఆకర్షించే గుణం ఉంటుందని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. ఏకంగా 111 అడుగుల ఎత్తుతో అన్నమయ్య చేతిలో తాంబూరా పట్టుకొని శ్రీవారిని కీర్తిస్తున్న ఆకారంలో ఈ విగ్రహాన్ని డిజైన్ చేయనున్నారు. ఇంత భారీ పంచలోహ విగ్రహాన్ని అచ్చుపోయడం, 1000 కిలోమీటర్లు రవాణా చేయడం ఇంజనీరింగ్ పరంగాను, శిల్పకళా పరంగాను ఒక అద్భుత ఘట్టంగా మిగిలిపోనుంది. ఈ రూపకల్పన కోసం నిపుణులైన శిల్పులు రేయింబౌళ్లు శ్రమించనున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగువాడు తన మూలాలను మర్చిపోడు అనడానికి అమెరికాలోని మన ప్రవాసాంధ్రులే అసలైన ఉదాహరణ. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఉన్న మెంఫిస్ నగరంలో ఇప్పటికే బలమైన భారతీయ తెలుగు కమ్యూనిటీ ఉంది. స్థానికంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడానికి, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి అక్కడ ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు, తెలుగు ప్రవాసులు ఈ మహాసంకల్పానికి పూనుకున్నారు. మనకు భద్రాచలం రామదాసు, త్యాగరాజస్వామి ఎంతటి వారో శ్రీవారిని పదాలతో కొలిచిన అన్నమయ్య కూడా అంతే. అమెరికాలో పుట్టి పెరిగే మన భవిష్యత్తు తరాల పిల్లలకు అన్నమయ్య సంకీర్తనల విలువలను, అందులో ఉన్న తెలుగు సాహిత్యపు మాధుర్యాన్ని ప్రత్యక్షంగా చూపించడానికే ఈ 111 అడుగుల ప్రాజెక్టును ఒక సాంస్కృతిక వారధిగా నిర్మిస్తున్నారు. ఒకప్పుడు కేవలం తిరుమల కొండలకు పరిమితమైన మన స్వామివారి వైభవం ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ లాంటి దేశాలకు విస్తరించింది. ప్రపంచంలో ఏ దేశంలో హిందూ దేవాలయం కట్టినా అక్కడ ప్రతిధ్వనించేది అన్నమాచార్యుల వారి సుప్రభాతం, సంకీర్తనలే. బ్రహ్మ కడిగిన పాదము, జో అచ్యుతానంద, జోజో ముకుంద లాంటి కీర్తనలు వినని తెలుగు హృదయం ఉండదు. ఇప్పుడు ఏకంగా 111 అడుగుల ఎత్తులో ఆ పదవికథా పితామహుడి విగ్రహం అమెరికా నేలపై కొలువుదీరడం అంటే కేవలం ఒక విగ్రహ ప్రతిష్ఠ కాదు. తెలుగు భాషా సాహిత్యాలకు, మన జాతి సాంస్కృతిక వైభవానికి ప్రపంచ వేదికపై దక్కుతున్న అత్యున్నతమైన కిరీటమని చెప్పక తప్పదు. ఎక్కడో కడప జిల్లాలోని తాళ్లపాకలో పుట్టి సాక్షాత్తు ఆ 7 కొండల వాడిని తన పదాలతో మెప్పించిన మహావాగ్గేయకారుడు మన అన్నమాచార్యులు. ఈ రోజు ఆయన ఖ్యాతి సముద్రాలు దాటి అగ్రరాజ్యం అమెరికాలో 111 అడుగుల ఎత్తులో సగర్వంగా నిలబడుతుందంటే ఇది ప్రతి ఒక్క తెలుగువాడు గర్వంతో కాలర్ ఎగరేయాల్సిన విషయం. ఈ మహాకార్యానికి పూనుకున్న మహాప్రవాస భారతీయుల శ్రమ నిజంగా అభినందనీయం.